హైదరాబాద్లో వినాయక చవితి సందడి మొదలైంది. వినాయకుడి విగ్రహాలు, పూజా సామాగ్రిలతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. మట్టి గణపతులను కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు పెరిగాయంటున్నారు ప్రజలు. షాపింగ్ అంటే ఫుల్ రష్గా ఉందండి మార్కెట్లో. బయటకు వెళ్ళడానికి కూడా దారి లేదు. మామ పువ్వులు పళ్ళు అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. మరి రేట్లు పట్టుకుని మనం కూడా చూడాలి కదా, ఏం కొంటాం ఏం చేస్తాం. రేట్లు అలా ఉన్నాయి. మొత్తం బత్తిళ్ళు అన్నీ పెట్టుకుంటేనే దేవుడు వినాయక చవితి ఫస్ట్ పండుగ కాబట్టి పెట్టుకోవాలి. వినాయక చవితి అంటే నానావిధ ఫల పుష్పాలతో పూజ చేస్తామండి. యాక్చువల్గా అంటే అన్ని రకాల పత్రిని, గరిక, నెక్స్ట్ జిల్లేడు, మామిడి ఆకులు, నెక్స్ట్ వెలక్కాయ, నెక్స్ట్ నేరేడు, మారేడు, నెలవంక మామిడి అంటారు కదా, ఇవన్నీ ఫలాలతోటి పత్రితోటి పూజ చేస్తామన్నమాట. వినాయకుడికి పూజ ఎందుకు చేస్తామంటే విఘ్నరాజ అంటారు కదా, అంటే విఘ్నాలు కలగకుండా ముందు వినాయకుడు పూజ చేసిన తర్వాతే ఏ పూజనే చేస్తాం. మామూలు రేట్ ఏం రేట్లు ఉన్నాయి ఇప్పుడు, గిరాకీలు కూడా ఏం లేవు అంత. ఇవాళ పోయినసారి జర మంచిగా ఉండే, ఈసారి ఏమంత పెద్ద ఏం లేదు. వినాయక చవితికి ఉండాలి, ఇవన్నీ ఉండాలా? కంపల్సరీ దేవుని దగ్గర పెడతారు ఇవి. అందు గురించి ఇంత కష్టపడి తీసుకొస్తాము, ఈ 2-3 రోజులు కష్టపడి తీసుకొస్తాము వీళ్ళని. అది ఇవన్నీ ఉంటేనే వినాయక చవితి అంటారు. అంతే కదా, పూజ కాడికి అన్నీ కంపల్సరీ కావాలన్నమాట. అందు గురించి మేము కూడా కష్టపడి ఇక్కడ ఉండదు కదా, ఇక్కడ దొరకదు కదా, అందుకే విలేజ్కి వెళ్ళి తీసుకొస్తాం. రేట్లు కూడా ఏమైనా కాస్త ఎక్కువ ఉంటాయి? కాస్ట్లీ ఏం రేట్లు ఏముండవు. ఇప్పుడు మేము కూడా కొనుక్కొస్తాం కొన్ని మేరడికాయలు, ఇవి ఎలిగకాయలు, ఇవి కొనుక్కొస్తాం. మేము కూడా కొనుక్కొస్తాం. కొన్ని మాకు దొరికేటి మేము తీసుకొస్తాం చేనులలో వెళ్ళేటి.